అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్‌కి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవడానికి కొత్త డేట్స్ అయితే గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో చెప్పినట్లుగా ఏప్రిల్ 11వ తేదీనైతే అప్లై చేసుకోమని చెప్పారు. కానీ ఆన్‌లైన్‌లో సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. వాటికి సంబంధించి ఇప్పుడు కొత్తగా డేట్స్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ ఇదండి సైటు. ఏపీఓబిఎంఎంఎస్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే కనుక మనకు ఇలా అయితే వస్తుంది. ఇందులో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఈ గవర్నమెంట్ వారు చెప్పినట్లుగా కొత్త డేట్స్ వచ్చేసరికి మే 10వ తేదీ నుంచి అయితే కనుక అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి వీరు సైట్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ స్కీము ఎకనామిక్ సపోర్ట్ అంటే చదువుకొని ఉంటారు కదా నిరుద్యోగ యువత, వారికైతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి, అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటివి, అలాగే ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్నవి అనమాట, 5 లక్షలు 10 లక్షలకు సంబంధించినటువంటివి, అలాగే సర్వీస్ అండ్ బిజినెస్ సెక్టార్స్. ఈ 5 బిజినెస్కి సంబంధించి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఎస్సీ క్యాస్ట్లో వారందరికీ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద రుణాలు అయితే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చి చూద్దాము. చూడండి, ఎలిజిబిలిటీ బెనిఫిషరీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్కి సంబంధించే ఉండాలి. వారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. వారి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 51 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట ఇది. అలాగే వీళ్ళు బిలో పావర్టీ లైన్ కేటగిరీలో ఉండాలన్నమాట, ఎవరైతే అప్లై చేసుకుంటారో అతను. అలాగే బెనిఫిషరీ వచ్చేసరికి ఒకవేళ అతను కనుక ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించి కనుక అప్లై చేస్తే బిజినెస్లో అతనికి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే ఒకవేళ ఫార్మసీ కనుక పెట్టాలనుకుంటే కనుక అతనికి బి ఫార్మసీ కానీ, అలాగే డి ఫార్మసీ, ఎం ఫార్మసీలో సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇంకా చూద్దాము. చూడండి, ఇక్కడ అనమాట ఇవి మొత్తము ఈ సెక్టార్స్ అంటే మనం ఏ ఇండస్ట్రీలో పెట్టబోతున్నామని, అలాగే ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. చాలా రకాలైనటువంటి ఇవైతే ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి మనకు 32 రకాలైనటువంటి బిజినెస్లు ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఎస్సీ కులానికి సంబంధించి 32 రకాలైనటువంటి బిజినెస్లు పెట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే అవకాశం ఉంది. వాటిలో కొన్నిటికైతే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, కొన్నిటికైతే కనుక కావాలన్నమాట. చూడండి, ఇక్కడ బొకే అలాగే మేకింగ్ డెకరేషన్కి సంబంధించి అవసరం అయితే లేదు. ఎలిజిబిలిటీ ఎస్సీ సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. వర్మీ కంపోస్ట్ వీటికి అవసరం లేదు. అలాగే ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి అయితే కనుక కంప్యూటర్ సైన్స్ ఇలాంటి సర్టిఫికేట్లు అయితే అవసరము. ఎలక్ట్రీషియన్ అయితే కనుక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఐటీఐ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్లు అనమాట. అలాగే ప్యూరిఫికేషను అంటే వాటర్ ఆస్మోసిస్ ఉంటాయి కదా, అవి వాటర్ రిలేటెడ్ దానికైతే మినిమం 10th. వేస్ట్ రీసైక్లింగ్ బిజినెస్ అయితే కనుక ఎలిజిబిలిటీ అవసరం లేదు. మొబైల్ ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ బిజినెస్ అయినా కానీ ఐటీఐ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్నవి అంటే సోప్స్, ఇట్లా సోప్ ఇండస్ట్రీస్ అయితే అవసరం లేదు సర్టిఫికేట్స్. ఫిష్ ఫార్మింగ్, ఆక్వాకల్చర్కి ఎలిజిబిలిటీ చదువు అవసరం లేదు. అలాగే టూరిజం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఏదో ఒక దాంట్లో. మొబైల్ కార్ వాషింగ్ ఐటీఐ ఉండాలి, సర్వీసెస్ కాబట్టి. అలాగే బేకరీ కానీ, ఫ్లై యాష్ బ్రిక్ అంటే మనం బయట ఉంటాయి కదండి ఇటుకలు కానీ, అలాగే సెరికల్చర్, వీటి మూడింటికి సంబంధించి ఎలిజిబిలిటీ చదువు అనేది అవసరం లేదనమాట. వాటర్ ప్యూరిఫైయర్ అండ్ సెట్ ఆఫ్ ఆర్ఓ అని ఇందాక చెప్పాను కదా, దానికి ఐటీఐ ఉండాలి. వెల్డింగ్ దానికి సంబంధించి ఐటీఐ ఉండాలి. అలాగే జూట్ బ్యాగ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ మేకింగ్ అయితే చదువు అవసరం లేదు. సోలార్ ఎనర్జీ దానికి సంబంధించి ఐటీఐ ఉండాలి. సోలార్ ప్యానెల్ ఐటీఐ ఉండాలి. అలాగే కాయిర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ 10th. ఆయుర్వేదిక్ అలాగే మెడిసిన్ స్టోర్స్ అనమాట, దీనికి BAMS డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. జనరల్ మెడికల్ షాప్ అయితే డి ఫార్మసీ అలాగే బి ఫార్మసీ చదివి ఉండాలి. బ్యూటీ పార్లర్ అయితే కనుక మినిమం 10th క్లాసు. మెడికల్ ల్యాబ్ అయితే కనుక డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ అయితే ఐటీ. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్ అనమాట, ప్యాసింజర్ ఆటోస్, 3 వీలర్ అయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
ఆటో, ప్యాసింజర్ కార్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్. అగ్రికల్చర్ సంబంధించి డ్రోన్స్ అనమాట. డ్రోన్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ఇది గ్రూప్ యాక్టివిటీ. దీనికి కూడా ఐటీఐ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డ్రోన్ టెక్నాలజీ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇది చూడండి, ఇవన్నీ 32 రకాలైనటువంటి బిజినెస్లు మనం పెట్టుకోవడానికి అయితే ఎస్సీ యువతకు గవర్నమెంట్ వారైతే ఒక మంచి అవకాశం అయితే కల్పించారనమాట. ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇది అప్లికేషన్ వచ్చేసరికి మే 10వ తేదీ నుంచి అయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కావాలి కదా, అందుకని ఫస్ట్ మనము రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మన ఫోన్ నెంబర్ ఇస్తే కనుక మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది గవర్నమెంట్ వారైతే పంపిస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి మన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అడ్రస్ ఇవన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ మనం సబ్మిట్ అయిన తర్వాత మనకు ఫైనల్ వెరిఫికేషన్కి అలాగే మన లోన్ అప్రూవ్ కావాలంటే కనుక ఈ అప్లికేషన్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఇదండి ఈ పూర్తి ఇన్ఫర్మేషను ఈ స్కీమ్కి సంబంధించి. మే 10వ తేదీ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ.